నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ ప్రభుత్వం గత 5 ఏళ్లలో కూడా పారిశ్రామికవేత్తల్ని తరిమి కొట్టిన ఘటనను చూసాం. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పారిశ్రామికవేత్తలు ఎలా పరుగున వస్తున్నారో మనం అది కూడా చూస్తున్నాం. అయితే పారిశ్రామికవేత్తలు ఏపీకి రావాలంటే జగన్ మళ్ళీ రాకూడదు, అలా బాండ్ పేపర్ మీద సైన్ చేస్తేనే మేము వస్తామంటూ పారిశ్రామికవేత్తలు అంటున్నారని చెప్పి నారా లోకేష్ గారు వ్యాఖ్యానించారు. మరి దీనిపై పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అరసమేలి శ్రీనివాస్ గారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, మనం చూసాం 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు గారి హయాంలో నవ్యాంధ్రను నిర్మించడానికి, భావితరాల భవిష్యత్తుకు బంగారు భవిష్యత్తు అందించాలని చెప్పి ఎన్నో పరిశ్రమలను తీసుకురావడానికి వారు చేసిన కృషి చూసాం. అదే విధంగా 2019లో అధికారం చేపట్టిన జగన్మోహన్ రెడ్డి వచ్చిన పరిశ్రమలను తరిమి కొట్టడం కూడా చూసాం. ఇప్పుడు 2024 కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నారా లోకేష్ గారు ఐటీ మినిస్టర్ గా వారు చేస్తున్న కృషిని కూడా చూస్తున్నాం. అయితే నిన్నైతే లోకేష్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారు. పారిశ్రామికవేత్తలు ఏపీకి రావాలి అంటే జగన్ మళ్ళీ రాకూడదని, అలా ఒక బాండ్ పేపర్ మీద సైన్ చేస్తేనే మేము వస్తామంటున్నారని చెప్పి వారు వ్యాఖ్యానిస్తున్నారని చెప్పి లోకేష్ గారు చెప్పారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? ఇందులో లోకేష్ గారి వ్యాఖ్యల్లో ఒక మెసేజ్ కూడా ఉంది. ఎవరికంటే ప్రభుత్వాధినేతలకి, భాగస్వామి పక్షాలకి. భాగస్వామి పక్షాలంటే పైన ఉన్న వాళ్ళు కూడా కొంచెం సార్ ఇది మా పెట్టుబడి కావాలంటే ఈ దెయ్యం ఇక్కడ తిరగకూడదని చెప్తున్నాడు అన్నమాట. అంటే ఈ ఎక్కడో ఏదో చిన్న అపభ్రంశం ఉంది. ఎక్కడో జగన్మోహన్ రెడ్డిని ఏదో తెలియని శక్తి కాపాడుతూ ఉంది. అది సామాన్య ప్రజలకు తెలియదు. ప్రత్యక్షంగా దాన్ని ప్రభుత్వాన్ని నడిపిస్తున్న వాళ్ళకి ఒక అర్థమవుతూ ఉంటుంది. లేకపోతే ఇప్పుడు మీ ఇంట్లో దొంగతనం జరిగిందండి, సీసీ కెమెరాలో అని చూశారు మీరు, పల్లా ఓడని ఆడు మీ ఇంట్లోనూ మీ ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు అనుకో, మీకు ఎలా ఉంటుంది? మిమ్మల్ని మీరు వాళ్ళు పట్టుకోలేకపోతున్నారు అనుకో, పోలీసులకు చెప్పినా కానీ పైకి కిందకే చూస్తున్నారు అనుకో, మీకు ఎలా ఉంటుంది? అలా ఉంది పరిస్థితి ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే నిజంగానే పెట్టుబడులు పెట్టడానికి కానీ పెట్టుబడులు పెట్టడానికి రావడానికి కానీ వాళ్ళు ఆలోచిస్తారు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు 2019కు ముందు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తర్వాత ఒక 5 సంవత్సరాలు ఇంట్లో కానీ ఎవరికి అభ్యంతరాలు లేవు. పెట్టుబడులు పెట్టడానికి కానీ ఇక్కడ కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి కానీ ఎవరికి అభ్యంతరాలు లేవు. ఎందుకంటే గతంలో రాజకీయాలు సంప్రదాయబద్ధంగా ప్రజలు ఎవరిని ఎన్నుకుంటే వాళ్ళు పరిపాలన చేసేవారు. వాళ్ళు టర్మ్ అయిపోయిన తర్వాత వేరే వాళ్ళు వచ్చినా విధ్వంసం లేదు. ఆ పథకాలను కానీ నిర్ణయాలను కానీ కొనసాగించేవారు, ఆచరించేవారు. చంద్రబాబు నాయుడు గారు 95 నుంచి 2004 వరకు ఆయన పరిపాలనలో అనేక పెట్టుబడులు తీసుకొచ్చారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాడు. కొన్ని సంస్కరణలు అమలు చేశాడు. దాని ఫలితాలు చాలా తీయగా, చక్కగా, సమృద్ధిగా అందిని దాన్ని ప్రజల కంటే ఎక్కువ ఒక కుటుంబం లాగేసింది. అయితే ఇప్పుడు లోకేష్ గారు ఈ విషయంలో డెఫినెట్గా ఆయన చెప్పిందని ఆలోచించాలి. ఇక్కడ పెట్టుబడుల్ని జగన్మోహన్ రెడ్డి అయ్యాలో ఏం చేశాడు? గతంలో ఈ సాంప్రదాయంగా రాజకీయాలు నడిపించేవారు పెట్టుబడుల్ని, వాళ్ళ అభివృద్ధిని కొనసాగించారు, విధ్వంసం చేయలేదు. జగన్మోహన్ రెడ్డి రావటం ఏం చేసాడండి? అమరావతిని పాడెట్టేశాడు, కూల్చివేతలు మొదలెట్టాడు, పోలవరాన్ని పడకేయించాడు. ఇక మిగతా అవినీతి, అక్రమం, దోపిడీ అని సెపరేట్గా అది రోజు చెప్పు తలపోటు అవుతుంది దాని గురించి మాట్లాడాలంటే. అమర్రాజా వాళ్ళు ఎంతమందికి ఉపాధి కల్పించారండి. వాళ్ళని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనేటువంటి ఒక పనికిమాల సాకు చూపించి వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టేశాడు. వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోతామని మేమే వెళ్ళిపోమంటున్నాం అన్నాడు. ఎంత బరి తెగించిన మాటలు సజ్జల రామకృష్ణారెడ్డి. వాళ్ళు అందుకనే వేరే పెట్టుబడి బయట పెట్టేశారు తెలంగాణలో. ఇంకో 15,000 మందికి ఉపాధి కల్పించి దొరుకును కదా అక్కడ. వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఫ్యాక్షన్ మనస్తత్వం అండి. వాళ్ళకి వాళ్ళ దగ్గర బానిసలుగా పడి ఉండాలి ప్రజలు. ఇప్పుడు మీరే ఉన్నారు. సహజంగా మనుషుల మనస్తత్వం ఎలా ఉంటుందో చెప్తాను. మీ ఇంట్లో మంచి పని వాళ్ళు ఉన్నాడు, మగాడైనా వాళ్ళైనా మీ ఇంట్లో బాగా పనిచేస్తున్నారు. మీరు ఇచ్చిన జీవితం తీసుకోవడానికి మీరు పెట్టింది తింటున్నారు. ఆ ఎట్టి పరిస్థితుల్లో మీరు వదులుకోవడానికి ఇష్టపడరు. ఏదైనా మంచి అవకాశం వచ్చినా కానీ అతను పైకి తీసుకెళ్ళడానికి ఇష్టపడరు. ఆ దాన్ని పోయి దత్తమ్మగాడికైనా ఇస్తారు కానీ అవకాశం, వీళ్ళు మాత్రం మీ కాళ్ళ కాడ ఉంచుకుంటారు. అవునా కదా? సేమ్ ఫ్యాక్షన్ మనసుతో ఇంకొంచెం విస్తృతంగా ఉంటుంది. ఓ బియ్యం మూట ఇచ్చి నెలకి ఎంతో కొంత ఇచ్చి వాళ్ళు కూడా తిప్పుకోవాలనుకుంటారు తప్ప వాళ్ళు చదువు రావటం కానీ, వాళ్ళు ఉద్యోగాలు రావటం కానీ, వాళ్ళు బతుకు బాగుపడటానికి వాళ్ళకి ఇష్టం ఉండదు. మరి అవన్నీ ఉంటారు, చెప్పిన మాట వింటారు కదా. అదే ఉద్దేశం. చంద్రబాబు గారు ఏంటంటే ఇది పిచ్చి మహారాజు, అయిన ధర్మరాజు. అలా పెట్టాలి, నెత్తిమీ పెట్టాలని మీద ఎక్కించుకుంటాడు. వాళ్ళు ఏమో నెత్తిమీ తన్నేసిపోతారు. ఇది మనం చూస్తుంది. మొన్న ఒక ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడుతుండో చూసాం కదా. ఒక ఎమ్మెల్యే గారు ఏమన్నాడంటే ఒక సామాజిక వర్గం ప్రాధాన్యత తగ్గిస్తాను, తండ్రి తర్వాత కొడుకు తర్వాత మనవడు అంటున్నాడు. అతను ఎవరిని అన్నాడు అనుకుంటున్నారు? ఆ ఊళ్ళో పెద్ద మనిషిని కాదు, చంద్రబాబు అని అన్నాడు. మరి ఇలాంటివన్నీ ఉన్నప్పుడు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి విధ్వంసకారి వీరప్పనని కేవలం అడవి ఒక పరిమిత ప్రాంతంలో అతను విధ్వంసం చేశాడు. ఏనుగు దంతాలో ఎర్రచందనం
కొట్టేసుకుని ఇతను బటన్ నొక్కినట్టు కొంతమంది గూడాలకి ఉప్పు పప్పు వాడేసి మిగతా డబ్బు సంపద దోసేసాడు, డంప్ చేసాడు. వాడు పెద్ద గొయ్యి తీసి కప్పెట్టేసాడు, డంపులు అంటారు, పాతరేసాడు. వీళ్ళేమో కంటైనర్ల ద్వారా ఇంకొక ఐవరీ కోస్టల్ అలాంటి కాడికి పంపిస్తున్నారు. వాళ్ళకి పెద్ద తేడా లేదు. అక్కడ చిన్న ఏరియాలో చేసాడు, ఇతను మొత్తం రాష్ట్రం మొత్తానికి చేసాడు. ఇతనితో పాటు కందం వచ్చింది అనుకోండి, దాని పిలకలు ఉంటాయి పక్కనే చిన్న చిన్న బొడుపుల్లాగానే. అలాగా జగన్మోహన్ రెడ్డి పెద్ద కంద అనుకోండి, సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి ఇలాంటి వాళ్ళు అందరూ ఉన్నారు చూసారా, మిథున్ రెడ్డి, ఈ బ్యాచ్ అందరూ కూడా వెంకటరామరెడ్డి అని ఉద్యోగ సంఘాలు ఇవన్నీ పిలకలు అన్నమాట, చిన్న చిన్న పిలకలు, ఆ కందకి చుట్టూరు మొలిచిన పిలకలు అన్నమాట. వీళ్ళంతా ఏం చేశారంటే ఎవడికి దోసిన గాడికి ఎవడికి అంకిన గాడికి వాళ్ళు దోసిపోతూ ఉంటారు. పెద్ద చెయ్యి అన్నవాడు పెద్ద గుప్పుడుతో పట్టుకుపోతే, చిన్న చెయ్యి అన్నవాడు చిన్న గుప్పుడుతో పట్టుకుపోయి రాష్ట్రాన్ని. వీళ్ళందరూ ఇంకా బయట తిరుగుతుంటే ఎప్పుడు వచ్చి మీద పడతారని, ఇప్పుడు బందిపోటు దొంగలు పక్క ఊళ్ళో పడ్డారంటే ఈ ఊరోళ్ళు అప్రమత్తం అవుతారు. అలాంటిది గత 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని దోచేసుకున్నాడు, ఇంకా రోడ్డు మీద తిరుగుతున్నారు వీళ్ళు అనుకున్నప్పుడు ఆందోళన ఉంటుంది. సహజంగానే ప్రజల్లో ఇప్పుడు 6 నెలలు అయింది, ఎవరికి సంతోషం లేదు, బ్రహ్మాండంగా పరిపాలిస్తున్నారు వీళ్ళు. అలాగా ప్రజల కోణంలో చూడండి, సంక్షేమం జగన్మోహన్ రెడ్డి కన్నా బాగా చేస్తున్నారు. ఉద్యోగులకు 1వ తారీఖు జీతం అందంగా అప్పిస్తున్నారు. పథకాలు వీళ్ళ మీద భరోసా ఉంది, గ్యారంటీకి ఇస్తారు బాబు అని. పెట్టుబడులు ఆఖరికి ఇంత దారుణమైన పరిస్థితులు కూడా పెట్టుబడులు తీసుకొస్తున్నారు. అసలు రూపాయి పుట్టిన పరిస్థితుల్లో ఎక్కడా జీతాలు కానీ సంక్షేమ పథకాలు కానీ ఆపట్లేదు. ముఖ్యంగా ప్రశాంతంగా పడుకుంటున్నాడు అందరూ. ఈ భూమి ఇల్లు ఎప్పుడు లాగేస్తాడో, ఎవరింట్లోకి వచ్చి కూర్చుంటాడో, ఎవడు తెల్లగట్ల పోలీసులు వచ్చి కరకు కవాతు చేస్తాయి బూట్లు, కరక బూట్లు, ఆ భయం లేదు కదా ఎవరికింది. ఇంతకన్నా రిలీఫ్ ఏం కావాలి? కానీ ఆ పాము ఇంకా ఇక్కడే తిరుగుతూ ఉంది. ఆ దెయ్యం పూర్తిగా వెళ్ళిపోలేదు. ఇప్పుడు దెయ్యం పట్టిన ఇల్లు ఉంటుందండి, హంటెడ్ హౌస్ అంటే, ఆ దెయ్యాన్ని పారదోలుతారు రకరకాల ముగ్గులు గిగ్గులు వేసేసి. అయితే మీకు పూర్తి భరోసా ఎప్పుడు చిక్కుతుంది? ఆ దెయ్యాన్ని సీసాలో పెట్టి సముద్రంలో పారేసినప్పుడే అమ్మాయి వెళ్ళిపోయిందిరా బాబు అనుకుంటాం. అంతేగాని అరుంధతి సినిమాలో లాగానే ఆ పశుపతి గారిని ఏం చేయాలి? ఆయన ముక్కల కింద దరికేసి ఎక్కడో వాడేయాలి ఆ సినిమాలో. కాబట్టి ఇంట్లోనే సమాధి చేస్తుంది. నువ్వు ఇంట్లో సమాధి చేయడం వల్ల ప్రమాదం ఏంటి? ఒక 50 సంవత్సరాల తర్వాత అన్నా కానీ ఒకడు వచ్చి దాన్ని బద్దలు కొట్టేసి చేతలు తీసుకొచ్చేసాడు. ఎవడో కూడా పిచ్చోడు, ప్రజలు కూడా పిచ్చోళ్లే. అందరి సినిమాలో పిచ్చోడు ఎలాగైతే బద్దలు కొట్టేసి తీసుకొచ్చాడో సమాధిలోంచి ఆ పశుపతి గారిని, వీళ్ళు కూడా ఈ పశుపతిని తీసుకొచ్చేస్తారు. అప్పుడు ఏదో ఏడుపు మోగం వేసుకొస్తాడు, ఎవడో లేవేస్తారు. అప్పుడు వాళ్ళు చూపిస్తారు ఏడుపు మోగం వేసుకుని, అయ్యా బాబు అప్పుడు ఒక ఛాన్స్ అన్నారు, ఇప్పుడు ఇంకొక ఛాన్స్ అన్న వస్తాడు. ఆ భయం ఉంది అందరికి ప్రజల్లో. అలా కనపడుతుంటే ఆ ఉద్యోగ సంఘాల నాయకుడు వెంకటరామరెడ్డి అన్నవాడు ఏం మాట్లాడుతున్నాడండి? వాడు వదలబోతానని కారణం ఎవరో, ఏం చూసుకుని అలా మాట్లాడుతున్నాడో, దానికి కారణం, దాని బాధ్యులు ఎవరో అలా మాట్లాడడానికి. మానవ బాంబును అవుతా అన్నాడు జగన్మోహన్ రెడ్డి మద్దతుగా. ఎన్నికల్లో ప్రచారం చేశాడు. అండ్ ఇంకా ఉద్యోగాలు ఎందుకంటే ఇచ్చారు ఇట్లు, అది తప్పు కదా. ముందు అవన్నీ సరిచేస్తే ఆటోమేటిక్గా పెట్టుబడులు వెల్లువ, వరద, సునామీ, తుఫాను వచ్చేస్తుంది పెట్టుబడులతోటి. అది కనపడకూడదు. రాజకీయ ముఖ చిత్రమే జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్. అతనికి ఇది కంద పిలకల లాంటి వీళ్ళందరూ ఎవ్వరూ కనిపించకూడదు. అందరూ ఉంటే జైల్లోనే ఉండాలి, లేదా దొంగచాటుని విదేశాలకన్నా పారిపోవాలి, లేదా పక్క రాష్ట్రాలకు వెళ్ళి స్థిరపడాలి. అది జరగాలి. ఎన్నాటికన్నా ముందు వాళ్ళు కొట్టేసిన సొమ్ము మొత్తం రికవర్ చేసుకోవాలి. వాళ్ళ బలుపు బలం ఏంటంటే వీళ్ళు దొంగిలించిన సొమ్మే. అది ఎప్పుడైతే రికవరీ చేసుకుని ప్రభుత్వ ఖజానాకి జమేసారో, వాళ్ళు కూరలు పీకేసినప్పుడు కూరలు పీకేసి కర్కజ్జం తినమంటే తినలేదు కదా ఎవడుంది. ఆ పని చేయాలి. మొత్తానికి కూటమి ప్రభుత్వం రాకతైతే పరిశ్రమలు వస్తున్నాయి, కానీ గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే అక్రమాలు, అవినీతులకు పాల్పడ్డారో వాళ్ళ నుంచి ఖజానాను మళ్ళీ రికవరీ చేయాలని అయితే సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. ఓకే.